హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాం, మనమందరం బాగున్నాం. మనమైతే మర్చిపోయాం. ఒక 10 డేస్ అవుతుంది. అసలు మర్చిపోవడం కాదు కదా, అసలు ఫోన్ ఓపెన్ చేస్తే వైషమ్మ అని కొట్టుకోవటమే, వైషమ్మ న్యూస్. అసలు ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుంది, ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది ఏంటని అసలు తట్టుకోలేక చూడలేక చచ్చిపోతున్నా ఎదురు చూపులు. అయితే నేనైతే మీరందరూ ఎలా ఉన్నారు కానీ, నేననే కాదు అందరం మన తెలుగు రాష్ట్రాలు అందరూ అలానే ఉన్నారు. అసలు వైషమ్మ అసలు అన్నలైతే పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు, వదినలు. అసలు అంత ప్రేమ అన్నకి వదినకి ఒక ఆడపడుచు మీద ఉన్న అంత ప్రేమ అసలు ఎక్కడా చూడలేదు. అసలు ఎంత పిచ్చి వాళ్ళుగా మారిపోతున్నారు. అన్నలు అసలు గుండెలు బాదుకుంటున్నారు, వదినలు గుండెలు బాదుకుంటున్నారు. అసలు ఆ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే వైషమ్మ అసలు అన్నలతో ఉన్న ప్రేమ కానీ వదినలతో ఉన్న ప్రేమ కానీ అసలు ఆ ప్రేమే కాదు వాళ్ళు. అసలు ఆ దుర్మార్గుడు అంటారు కదా, తులసివనంలో ఒక గంజాయి మొక్క మొలిచింది అంటారు కదా, అలాంటి తులసివనం అంత అన్యోన్యంగా ఉండే అంత ఫ్యామిలీలో అసలు ఆ గంజాయి మొక్క అసలు ఎక్కడి నుంచి మొలిచింది, ఎట్లా మొలిచింది? అసలు మొలిచింది తులసి వనాన్ని మొత్తాన్ని చింద్రవందరం చేసింది. 13 మందికి ఒక్కతే చెల్లి. అసలు చూడండి ఎంత అల్లారు ముద్దుగా ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు. అసలు ఆ తులసి వనాన్ని అంత పవిత్రమైన అంత వనంలో ఆ గంజాయి మొక్క మొలిసి అంత పవిత్రమైన వనాన్ని చింద్రవందరం చేసిన వాళ్ళని మనుషులుగా లేరండి. అసలు వైషమ్మ ఫస్ట్ వాడు నల్లగా ఉండని చెప్పేసి అసలు రిజెక్ట్ చేసిందంట, తను చేసుకోని అందంట. వాడు కర్రుడు నాకెందుకు, నాకు వద్దు, అన్నలు మీరు అంత బాగుంటారు, మీలా అందంగా ఉన్నవాడు నాకు కావాలి, నేను అందంగా ఉంటాను కదా అని చెప్పేసి వైషమ్మ అన్నదంట. అంటే వీడేం చేసిండు, మందు తాగిండంట. వైషమ్మ అంటే చాలా ఇష్టం, నాకు వైషు కావాలి, నన్ను ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మందు తాగిండంట. మందు తాగితే ఎవరు బతికిచ్చారు? వాడమ్మ వాడు బాబు అన్నలు ఎవ్వరు వచ్చి బతికించలేదు. వైషమ్మ తల్లిదండ్రులు అన్నలే మళ్ళీ వాడిని బతికిచ్చారంట. వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసి తీసుకొచ్చారంట. అప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోలేదు. తల్లిదండ్రులు వాడు చావు బతుకులో ఉండు అన్నప్పుడు తల్లిదండ్రులు వదిలేశారంటే అసలు వాడు ఎట్లాంటి దుర్మార్గుడు అయితే వదిలేసి ఉంటారని కొంచెమన్నా ఆలోచించుంటే బాగుండేది. అసలు అంత 13 మంది అన్నలు కదా, చెల్లికి ఎంత సెక్యూరిటీ ఇచ్చి ఉండాలి. అసలు చెల్లికి అంత సెక్యూరిటీ అంటే ఎవరైనా ఎందుకు అనుకోరు కదా, మంచిగా ఉంటుండే మా బావ మంచోడే అనుకుంటారు కానీ నమ్మించి గొంతు కోసరని చెప్పేసి ఎవరు అసలు ఊహించరు కదా. తల్లిదండ్రుని చెల్లిని ఆ బావ చేతిలో అప్పచెప్పి ఆ ఇద్దరు అన్నలు ఒకరు వైజాగ్ ఒకరు హైదరాబాద్ వెళ్ళారు ఉద్యోగం కోసం అని చెప్పేసి, బతుకు తెరువు కోసం అని చెప్పేసి. కానీ ఆ బావ చేతిలో నా చెల్లి చచ్చిపోతుందని అస్సలు అనుకోలేదు. ఒక అన్న అయితే ఒక అన్న వీడియో చేశాడు. వాళ్ళకి వైషమ్కి వాళ్ళిద్దరి మ్యారేజ్ అయినప్పుడు తనతో మాట్లాడిచ్చాడు. ఒకటే చెప్తున్నాడు, వాడి ఫేస్లో ఏదో అసలు తెలియదు ఉందండి. ఏంటంటే ఆ పళ్ళల్లో ఆ మూతిలో తెలుస్తుంది. వాడు నవ్వు అనేదండి గుండెల్లో నుంచి రాలేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు వాడి నవ్వు అనేది గుండెల్లో నుంచి కానీ ప్రేమ అనేది రీల్స్ చేసేటప్పుడు కానీ ఆ ఫేస్లో ఏదో ఉందండి, ఆ ఫేస్లోనే ఉంది. అదంతా పగ ప్రతీకారాలతో నిండుకొని వైషమ్మని పెళ్లి చేసుకుండా అసలు ఎందుకు చేసుకుండు? వైషమ్మ జీవితం ఎంత ఏమనుభవించిందండి. 8 నెలలు అంట, 8 నెలలు పెళ్ళయి 8 నెలలు. నేను ఇంతకుముందు ఏం పర్టికులర్గా వాళ్ళైతే ఫాలో అవ్వలేదు కానీ ర్యాండమ్గా మనం రీల్స్ చూస్తుంటే వస్తాయి కదా, అట్లా చూడటమే. ఇప్పుడు వైషమ్మకి ఇట్లా జరిగిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందరూ వాళ్ళ అన్నలు వదినలు అందరూ సోషల్ మీడియాలోనే ఉన్నారండి. అందరితో ఎంత బాగా మూవ్ అవుతుందంటే వైషమ్మ అసలు ఎంత బాగుంటుందో, వాళ్ళ ఫ్యామిలీతో ఎంత క్లోజ్గా ఉంటుందో, వాళ్ళు ఎంత అన్యోన్యం, అసలు ఎంత బాగుంటున్నారు ఫ్యామిలీ అన్నలతో వదినలతో. వీడు ఎక్కడి నుంచి దాపురిచ్చారండి వైషమ్మ. చాలా నైటు ఏదో జరిగింది, గొడవ ఏదో జరిగింది, గోడకేసి ఏదో గుద్దాడు, కిందేసి గుద్దాడు, సౌండ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు వచ్చి తలుపు కొట్టారు కదండి. తలుపు కొట్టినప్పుడు ఏంటి ఏదో రొమాన్స్ చేస్తున్నట్టు నటించాడంట. ఆ రొమాన్స్ చేస్తున్నట్టు నటించకపోతే ఆ తలుపు తీసి ఆ తల్లిదండ్రులు పక్కకు నెట్టి పారిపోయావా,
పారిపోతే అప్పుడు చిన్న దెబ్బతోనే ఉండుంటుందేమో వైశమ్మ. అప్పుడు ఆ తల్లిదండ్రులు బతికించుకునేవాళ్ళు. ఇప్పుడైనా నిన్నేం చేస్తారో జైల్లో వేశాం, ఖచ్చితంగా నిన్ను మాత్రం నడి రోడ్డు మీద నిన్ను ఉరికిచ్చి నరికి ఉరి తీయాలి ప్రభుత్వం. ఖచ్చితంగా వైశమ్మకి న్యాయం జరగాలి. వైశమ్మలాగా ఇంకొకళ్ళు ఇట్లా బలవటానికి వీలు లేదు. ప్రభుత్వం స్పందించాలి, ఖచ్చితంగా స్పందించాలి. ఆ అన్నల అసలు ఆవేదన, ఆ తల్లి కడుపు కోత వింటే అసలు ప్రాణం తరుక్కుపోతుందండి. అసలు నేను తక్కువ అంటే నేను చూస్తున్నా, మా సార్ అయితే రీల్స్ చూడటం తక్కువ, తను వీడియోస్ అసలు అంతగా చూడాలన్నమాట. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్న ఆ వీడియోస్ అసలు రారు. కానీ అసలు వైశమ్కి ఇలా జరిగిన దగ్గర నుంచి నా ఇంట్లో నా చెల్లో, నా కూతురు, అసలు నా ఆప్తురాలు ఎవ్వరో అన్నది నాకు తెలుసు. నా బ్లడ్ రిలేషన్ అన్నంత బాధగా అసలు ఎంత ఉందంటే, అసలు ఊరికి అస్తమానం మేము ఫోన్ తీస్తే చాలు వైశమ్మ వైశమ్మ వైశమ్మ. ఇప్పుడు ఈ న్యూస్ కాదండి, అసలు వైశమ్మ ఎలా ఉండేది, అసలు వైశమ్మనే చూడాలనిపిస్తుందండి. ఫోన్ తీస్తే చాలు వైశమ్మ 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 కొట్టడమే. ఎన్నిసార్లు అసలు చూసిన కొద్దిగా వైశమ్మను అలా చూస్తూనే, ఏ రక్త సంబంధం లేని మనకే ఇంత బాధ ఉంటే అసలు ఆ అన్నల పరిస్థితి, ఆ తల్లిదండ్రుల పరిస్థితి. తండ్రికి కన్ను కనిపించదంటండి. తండ్రికి కన్ను పెట్టిస్తాను ఆ రోజు నైటే అందంట. నాన్న నీకు మేక కన్ను పెట్టిస్తానా, నేను యూట్యూబ్లో ఇప్పుడే కొంచెం వైరల్ అవుతున్నా, నేను సెట్ అయిపోతానా, నీకు మేక కన్ను పెట్టిస్తానా అన్నప్పుడు ఆ తండ్రి ఎంతగా ఉప్పొంగిపోయి ఉంటాడండి. ఆ దుర్మార్గుడికి ఆ అన్నలు చూపే ప్రేమ కానీ, నీ పైన నీ బావలు చూపే ప్రేమ కానీ అత్తమామ ఇంటిలో పెట్టుకొని పోషిస్తున్నారండి. ఏం అవసరం అండి వాళ్ళకి చెప్పండి. నువ్వు చస్తాను అన్నావు, వైశమ్మ లేకపోతే చచ్చిపోతా అన్నది నువ్వు. కానీ మళ్ళీ నువ్వు కట్నం కోసం డిమాండ్ చేసినప్పుడు నువ్వు చస్తా అన్నావు కదా, నా బిడ్డ లేకపోతే ఆ రోజు. ఈరోజు నేను నీకు ఎందుకు ఇవ్వాలి కట్నం అని ఏమని నిన్ను అన్నారా? లేదు కదా. నా బిడ్డ నా అల్లుడు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి నీకు ముట్ట చెప్పారు. ఇంకా ఏమన్నా ఉంటే తర్వాత ముట్ట చెబుతా నాయనా అని అన్నారు కదా నాయన. ఎందుకయ్యా వైశమ్మని ఇంత పొట్టన పెట్టుకున్నా? అసలు ఎలా అంత కిరాతకంగా నువ్వు ఎంత ప్రేమగా ఉన్నట్టు నటించావు ఆ రీల్స్ చూస్తుంటే, ఆ యూట్యూబ్ చూస్తుంటే. నీకు పిల్లలంటే ఇష్టం, ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నావు. మరి పిల్లలు వద్దనుకున్నాడువి నువ్వు రీల్ ఎందుకు చేసావు? వైశమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పేసి వైశమ్మ చూపిస్తుంది, నువ్వు పక్క నుండి ఏదో నవ్వుతున్నట్టు యాక్షన్స్. అసలు నీ నవ్వుని చూస్తుంటే నాకు నీ మూతి మీద పెట్టి పగలగొట్ట బుద్ధి అవుతుంది, నీ పళ్ళు అట్లుంది. అసలు నిన్ను చూస్తుంటే కంపరం ఎత్తిపోతుంది. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. అసలు వైశమ్మని కిరాతకంగా ఇక్కడ ఇంకా ఇక్కడ అసలు ఎంత నొప్పి వస్తుందండి, ఎంత బాధ వేసి ఉంటుంది వైశమ్మ. ఇది వేసి కింద గజ్జుకి వేసి పొడిచి కొట్టాడంటండి. అసలు కడుపులో బేబీ అండి, అసలు తల్లిదండ్రి కడుపుతో ఉన్న బిడ్డ ఇంట్లో ఉంటే అక్కడ కొంచెం వాటర్ పడిపోయి ఉంటే, అమ్మ జాగ్రత్తగా నడువు అమ్మ, అక్కడ వాటర్ ఉన్నాయి నాన్న, అక్కడ పాకుడుంది నాన్న జాగ్రత్త అమ్మ, ఆ బకెట్ పట్టమాకమ్మ అని చెప్పేసి ఎంత గారాభంగా పెంచుకుంటారండి కూతుర్ని, కడుపుతో ఉన్న కూతుర్ని. అలాంటి తల్లిదండ్రి ఇంటిలోనే పక్క రూమ్లోనే తల్లిదండ్రులు ఉన్నారు. పక్క రూమ్లోని తల్లిదండ్రులు ఉండి మళ్ళీ అత్తకి ప్రేమతో నువ్వు కూలర్ పెట్టినవా ఆ రోజైనా వాళ్ళకన్నా అర్థం అవ్వలేదు. పిచ్చి మొహాలండి, అర్థమై ఉండే. పిచ్చి కుక్కని, పాము విషం కడుపులో విషం ఉన్న పాముని ఎందుకు పెంచుకుంటారండి? పాలు పోసి పాముని ఎందుకు పెంచుకుంటారు? 8 నెలల నుంచి నిన్ను పెంచుకున్నారు. నువ్వెంత పక్కా ప్లాన్తో ఆ కత్తి ఆ రూమ్లో పెట్టుకొని వైశమ్మని అంత కిరాతకంగా చంపావురా నా కొడక. నిన్ను ప్రభుత్వం వదిలేసినా సరే నువ్వు మాత్రం కుక్క చావు చేస్తావు. ఏదైతే తల్లి అన్నల కోసం నువ్వు నీ వైశమ్మ అంటున్నా, ఇంకా మా వైశమ్మని నువ్వు ఇంతగా చేసావో అదే నీ వాళ్ళ చేతిలో నువ్వు ఖచ్చితంగా నీ చావు రాసి పెట్టింది బిడ్డ, గుర్తుంచుకో. ఖచ్చితంగా నీ చావు రాసి పెట్టింది. ఈరోజు ప్రభుత్వం వదిలిపెట్టవచ్చు, అన్నలు వదిలిపెట్టవచ్చు, మళ్ళీ ఎవ్వరి సహకారంతో అయితే నువ్వు వైశమ్మని ఇంతగా టార్చర్ చేసి ఇంతగా కిరాతకానికి ఒడిగట్టావో
అదే నీ వాళ్ళ చేతులు నువ్వు ఖచ్చితంగా కుక్క చావు చేస్తావు బిడ్డ, గుర్తుంచుకో. అర్థమవుతుందా? ప్లీజ్ ప్రభుత్వం అందరూ వైషమ్మకి సపోర్ట్ చేయండి. ప్రభుత్వం దిగి రావాలి, వాడిని శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి. వైషమ్మ ఆత్మకు శాంతించాలి, వైషమ్మ ఆత్మకు శాంతించాలి. రిప్రా వైషమ్మ తల్లి. వైషు నీ వీడియోస్ చూస్తుండే గుండెలు తరుక్కుపోతున్నాయి రా తల్లి.